బాబా ఎందరికో ఎన్నెన్నో దర్శనాలను ప్రసాదించాడు. తనలోనే దత్తుడిని, కృష్ణుడిని, రాముడిని, ఎందరో గురువులను, ఎందరో దేవతలను బాబావారు వాళ్ళ వాళ్ళ భావాన్ని బట్టి, భక్తిని బట్టి, పారవశ్యాన్ని బట్టి బాబా అనేక రకాలుగా దర్శనమిచ్చాడు. తప్పకుండా బాబా నీకు ఇస్తాడని నమ్మకం నాకున్నది. ఎందుకంటే అతడు సమర్థ గురువు. అతడు శక్తి లేని గురువు కాదు, సమర్థ గురువు. నిజంగా నీవు సేవ చేయాలి అని బాబా అనుకుంటే తప్పకుండా నీకు దర్శనమిస్తాడు. బాబా గనక సంకల్పం లేకపోతే, ఇష్టం లేకపోతే నువ్వు అనుకున్నట్లు దర్శనం ఇవ్వడు. అట్లా ఇవ్వనప్పుడు నీకు ఇష్టం వచ్చిన విధంగా నువ్వు నడుచుకో. ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలా అంటే 2 క్వాలిటీస్ ఇక్కడ మనకు కనబడుతున్నాయి. 2 లక్షణాలు ఇక్కడ మనకు స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి. నెంబర్ 1, అనన్యమైనటువంటి భక్తి. ఒక దైవం పట్ల కానీ, ఒక గురువు పట్ల కానీ మన భక్తి ఎలా ఉండాలంటే శాస్త్రం చెబుతుంది, అనన్య భక్తి ఉండాలి. అంటే ఇక నీవు తప్ప రెండవ రూపము నాకు అవసరం లేదు. ఇది అనన్య భక్తి అంటారు. నేను చేసుకుంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా, లేకపోతే ఇట్లే ఉండిపోతా అని చాలామంది లవర్స్ మాట్లాడుతూ ఉంటారు. మరి దీన్ని ఏమంటారు? దీన్ని పిచ్చి మోహము అంటారు. అదేమో అనన్య భక్తి, ఇది పిచ్చి పట్టిన మోహం. అంటే ఆ కుర్రవాడికి, ఆ అమ్మాయికి అంతటి మోహము దృఢంగా ఉంది. లేదండి, నేను ఇంకా వేరే వ్యక్తితో నేను సంసారం చేయలేనండి, ఇలాగే ఉంటా నేను అంటారు. చూశారా? అంటే మోహము దృఢపడింది, సంగత్వము బలంగా ఉంది. మరి ఇవన్నీ ఎలా వస్తాయి అంటే అందరికి వస్తాయి. దానికి పెద్ద గొప్ప ఏం కాదు, అది వింతేం కాదు. ఎందుకు అంటే మాయా మోహాలు బలంగా పనిచేస్తున్నప్పుడు నీవే నా లోకం, నీవే నా సర్వం, నీవే లేకపోతే ఈ జీవితం నాకు దండగా అంటాడు జీవుడు. మాయా వశాన, మోహవశాన, అవిద్యవశాన. కానీ ఒక దేవుడి పట్ల, ఒక గురువు పట్ల అనన్యమైన భక్తి కలగడము అనేది జన్మ జన్మల సాధన, సంపత్తి, సంస్కారము అన్నది సత్యం. ఇప్పుడు ఏమంటుంది బాబాయ్ గారు? షిరిడి సాయినాథులు గొప్ప యోగీశ్వరుడే కావచ్చు, సాక్షాత్తు మహేశ్వరుడే కావచ్చు, అలాంటి గురువు ప్రపంచములో లేకపోవచ్చు. బాబావారు అనేక సిద్ధులను, వరాలను క్షణాల్లో ప్రసాదించవచ్చు. ఆయన సాక్షాత్తు మోక్షాన్ని ప్రసాదించవచ్చు. నేను అంటున్నాను, ఐ డోంట్ వాంట్ దాట్. నా కండిషన్ ఏమిటి తెలిసిన? హీ హ్యాస్ టు షో మై రాధాకృష్ణ ఇన్ హిమ్. అతనిలోన నా రాధాకృష్ణులను చూపించాలి, సాక్షాత్కారాన్ని ప్రసాదించాలి. అప్పుడే నేను బాబాను పట్టుకుంటాను అన్నది. ఇది ఒక మంచి సుగుణం. అనన్య భక్తి అన్నది కలిగితే గాని ఎవ్వడికి దైవానుగ్రహం కానీ, గురువు అనుగ్రహం కానీ కలగదు. ఇక రెండవ లక్షణం ఏమిటంటే పట్టుదల. చూడండి, సరే శాసనం చేశారు నువ్వు రావద్దు అని, ఇంకా ఊరుకోవాలి కదా. మళ్ళీ ఉత్సవ పల్లకిని ఎందుకు నా ఇంటి ముందు ఆపరో నేను తేల్చుకుంటా. ఇది పట్టుదల. ఇది అంటే 2 కూడా సుగుణాలే. ఇటువంటి పట్టుదల, అనన్య భక్తి ఉండడం వల్లనే ఎవ్వరు సాధించలేని సిద్ధత్వాన్ని రాధాకృష్ణమాయి బాబా అనుగ్రహంతో సొంతం చేసుకున్నది. సరే, ఈ విధంగా నాన్న చెప్పాడు. అక్కడి నుంచి అమ్మ నేను వెళ్ళిపోతాను అని చెప్పి, నువ్వు ఎప్పుడు వస్తావు అని అడిగాడు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు వస్తావో
ఆ సమయంలో నేను కూడా ఉంటాను, బాబాకు చెబుతాను, నీకు ఏర్పాట్లు చేయిస్తాను, నువ్వు ఉండడానికి ఇవన్నీ కూడా నేను చూస్తానని చెప్పేసి అన్నాడు. ఒకరోజు అనుకున్నారు, ఆ రోజు వస్తాను బాబాయ్ గారు అన్నది, నాన్న ఓకే అన్నాడు. ఇక రేపు రాధాకృష్ణమాయి పండరీపూర్ నుంచి షిరిడికి బయలుదేరుతుంది. ఎలా బయలుదేరుతుందో, ఎలా వచ్చిందో ఆ విశేషాలు మనము రేపు క్లాసులో విందాం. అందరూ చెప్పండి బాబు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. పాపకర్మలో చుట్టుముట్టిన గ్రహదోషాలు తాండవించిన సాయిబాబా షిరిడి బాబా, పాపకర్మలో చుట్టుముట్టిన గ్రహదోషాలు తాండవించిన నీ కరుణ ఉంటే కర్మగతి మారును, నీ ప్రేమ ఉంటే గ్రహగతి మారును. దేవరా సాయి దేవరా, దేవరా షిరిడి దేవరా, ఆనందమయ గురుదేవా, సుజ్ఞానమయ షిరిడి దేవా. దుష్ట శక్తులు చుట్టుముట్టిన ప్రారబ్ధంలో నిర్ణయించిన సాయిబాబా షిరిడి బాబా, దుష్ట శక్తులు చుట్టుముట్టిన ప్రారబ్ధంలో నిర్ణయించిన నీ దీవెనలుంటే దుష్టపీడ తొలగును, నీ దీవెనలుంటే దుష్టపీడ తొలగును, నీ దయ ఉంటే కర్మనియతి మారును. దేవరా సాయి దేవరా, దేవరా షిరిడి దేవరా, దేవరా సాయి దేవరా, దేవరా షిరిడి దేవరా, దేవరా సాయి దేవరా, దేవరా షిరిడి దేవరా, శంభో శంకర సాయి దేవరా, సాంబ సదా శివ షిరిడి దేవరా, సాంబ సదా శివ షిరిడి దేవరా.
रुद्राय वीर रुद्राय रुद्र रुद्राय घोर रुद्राय अघोर रुद्राय मात्रांड रुद्राय अंड रुद्राय ब्रह्मांड रुद्राय खंड रुद्राय प्रचंड रुद्राय दंड रुद्राय सूर रुद्राय वीर रुद्राय भव रुद्राय भीम रुद्राय अतल रुद्राय वितल रुद्राय सुतल रुद्राय महातल रुद्राय सचातल रुद्राय सर्वशासक सदाशिवा सर्वशासक सदाशिवा सर्वाधार परमशिवा सर्वाधार परमशिवा सर्वशासक सदाशिवा सर्वशासक सदाशिवा सर्वाधार परमशिवा सर्वाधार परमशिवा सुरुलैना असुरुलैना सुरुलैना असुरुलैना भयमुतो दासोहमनदरु नमः शिवायाद्भुत विक्रमाय ते हर 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 शंभो शंकर नमः शिवायाद्भुत विग्रहाय ते शंकर 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 नमः शिवायाखिल नायकाय ते नमः शिवायामृत हेतवे नमः शंभो 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 शंकर देवागातविदो देवा देवागातविदो गातुं गातुं गातविदो देवा देवागातविदो गातुं गातविदो गातुं गातुं गातविदो गातविदो गातुं विद्वा विद्वा गातुं गातविदो गातविदो गातुं विद्वा माधुविता इति गातो विलाह बाललोचना भस्मधूलिता शंकरा हर शंकरा बाललोचना भस्मधूलिता शंकरा हर शंकरा त्रिलोचनाय दिगंबराय शंकरा हर शंकरा त्रिलोचनाय दिगंबराय शंकरा हर शंकरा देवदेवेश पार्वती रमण